సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. రేపాల గ్రామ ప్రజలందరికీ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రేపాల గ్రామ పంచాయతీ ఆవరణలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు నేను ఇక్కడ సర్పంచ్గా ఉన్నానంటే అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత ద్వారానే ఇక్కడ బీసీ రిజర్వేషన్ కోటాలో నేను ఇక్కడ సర్పంచ్గా గెలుపొందానని గర్వంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి జయంతి వేడుకలను నా సర్పంచ్ హోదాలో నిర్వహించినందుకు నేను చాలా గర్వపడతా ఉంటున్నాను. మేము గత 10-15 సంవత్సరాల నుంచి కూడా అంబేద్కర్ జయంతి వేడుకలు, వర్ధంతి వేడుకలు కూడా మేము రేపాల గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. వారి ఆశయాలను అన్ని వేళలా కొనసాగిస్తామని మన రేపాల గ్రామ పంచాయతీ పక్షాన ఒక గ్రామ సర్పంచ్గా నా యొక్క విధులను సక్రమంగా నిర్వహిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం అండి. గౌరవ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు మన రేపాల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఘనంగా జయంత్యోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఆయన మనకి ఎన్నో గొప్ప అవకాశాలని, ఆశయాలను ఇచ్చినారు. సో మనం ఏంటంటే ఖాళీ అంబేద్కర్ జయంతి రోజు కొన్ని ఆయన గురించి మాట్లాడుకోవడము, ఆయన పూల మాలలు వేయడము అవన్నీ చేసి మర్చిపోతున్నాము. కాకపోతే అన్ని విషయాలలో కూడా తర్వాత కూడా ఆయన ఆశయాలను గుర్తుపెట్టుకోవాలి. మన హక్కులే కాదు, కొన్ని మనకి విధులు కూడా ఉన్నాయి. రాజ్యాంగం ఆయన రూపొందించిన రాజ్యాంగంలో చాలా పొందుపరిచినారు. వాటన్ని మనం ఫాలో అయితే మన దేశాన్ని అత్యున్నత శిఖరాలను మనం చూసుకోవచ్చు. అందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.